అమ్మ మిమ్మల్ని చూస్తుంటే నిండుగా అమ్మవారు ఉన్నట్టున్నారు. అసలే బోనాల టైం ఇప్పుడు. ఆ బొట్టు పెట్టుకొని నిండుగా ఉంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మిమ్మల్ని థ్యాంక్ కలుసుకోవడం. యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. టీవీలో చూస్తుంటాము, థియేటర్స్‌లో చూస్తుంటాం. నేరుగా చూస్తుంటే అమ్మ! భలే ఉంది ఫీల్. అవునా? అవును. అమ్మగా, తల్లిగా ఎన్నో పాత్రలు పోషించారు. అమ్మ మీరు విలన్‌గా చేశారు, తల్లిగా చేశారు, అత్తగా చేశారు. ఏది ఛాలెంజింగ్‌గా అనిపించింది మీకు? ఆ క్యారెక్టర్ దొరకటమే నాకు ఛాలెంజ్. అబ్బా! ఓకే. ఆ! ఒక ఒక చోట ఫిక్స్ అయిపోకూడదు ఆర్టిస్ట్ అనేది. హ్మ్. హ్మ్. అంటే ఒక్కొక్కసారి మనకి తెలియకుండా కొత్త కొత్త ఎక్స్‌ప్రెషన్ క్యారెక్టర్స్ వస్తుంటాయి. సాఫ్ట్‌గా ఉండే క్యారెక్టర్ వచ్చినా చేయాలి. హ్మ్. హ్మ్. విలన్ చేయాలి. యారగెన్సీ ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి చేయాలి. పూర్ క్యారెక్టర్స్ ఉంటాయి చేయాలి. దానికి అడాప్ట్ అవ్వాలి హ్మ్. క్యారెక్టర్‌కి. అప్పుడే ఆర్టిస్ట్ వొకాబులరీ తెలుస్తుంది. నేనెప్పుడు రిచ్‌గానే చేస్తాను. పట్టు చీరలు కట్టుకొని, బాగా మేకప్ చేసుకొని, చాలా ఏదో డెకరేటివ్‌గా చేస్తాను అంటే కుదరదు. అలాంటిదేం లేదు. హ్మ్. నాటక రంగంలో ఆ ఏ రోల్ క్యారెక్టర్‌కి ఇచ్చినా ఏం కావాలి హ్మ్. అది చేయాలి. హ్మ్. ఒక ఆర్టిస్ట్‌గా. నాకు తెలిసిందది. ఓకే మేడం. అది. అలాగే నేనొక కామెంట్ చదివాను. హ్మ్. సెవెంత్ క్లాస్ చదివిన జీవితాన్ని చదివేశారమ్మా అని అంటున్నారు. నిజమేనా జీవితాన్ని అది? నేనేం చదవలేదు. అది జీవితాన్ని చదవడం ఎవరి వల్ల కాదు. హ్మ్. హ్మ్. మనకేం తెలీదు స్క్రీన్ ప్లే. అన్నీ అనుకుంటాం. మనకు చాలా తెలుసు, తెలుస్తాయి, తెలుసుకోగలుగుతామని. హ్మ్. ఏది సాధ్యపడదు. ఈరోజు ఇలా జరిగింది అనేది తెలుస్తుంది గానీ, రేపెలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలీదు తల్లి. మీరు నాటక రంగం నుంచి వచ్చారు గాబట్టి, అసలు హ్మ్. అప్పట్లో మీకు అనిపించిందా నాటక రంగంలోకి వెళ్ళాలి, నటించాలి అన్న ఆ ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది మీకు? చిన్నప్పటి నాకసలు నుంచి ఉండేదా? నో. నాకసలు ఇంట్రెస్టే కలగలేదు. హ్మ్. నాకసలు తెలీదు. ఓకే. ఆహ్, నాటకాలు అంటే మాది తెనాలి. హ్మ్. ఆంధ్రప్రదేశ్ తెనాలి. తెనాలి అంటే అందరికీ తెలుసు. మన విశ్వవిఖ్యాత నట సౌరభౌమ ఎన్టీఆర్ గారు సైతం తెనాలి అంటే కళ్ళు పెద్దవి చేసి వావ్! తెనాలి హ్మ్. అన్న రోజు నేను బాగా గుర్తుపెట్టుకున్నాను. అంటే దానికి కారణం ఏంటంటే కళలకి నిలయం తెనాలి. వివిధ కళలు హ్మ్. అంటే నాటకాలు, పౌరాణిక నాటకాలు, సాంఘిక నాటకాలు, బుర్రకథలు, హరికథలు, జముకుల కథలు, ఆహ్, సంగీతము, నృత్యము, మేకప్పు, శిల్పాలు తయారు చేయడము, కాస్ట్యూమ్స్ రెడీ చేయడము, వివిధ కళలనమాట. ఇప్పుడు హ్మ్. మనకి 24 క్రాఫ్ట్స్ క్రాఫ్ట్స్. సినిమాకి ఎలాగా ఉంటాయో అన్నీ అక్కడ తయారవుతాయి హ్మ్. తెనాల్లో. అమేజింగ్. హ్మ్. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి వొకాబులరీ వాళ్ళదనమాట. హ్మ్. ఎవరికి ఏ రంగంలో, ఏ వింగ్‌లో ఇంట్రెస్ట్ ఉంటే, ఆ వింగ్‌లో వాళ్ళు ఏదైనా నేర్చుకోగలుగుతారు. ఓకే. మరి అప్పట్లో అంటే తల్లిదండ్రులైనా అక్కడ వాళ్ళు హ్మ్. ఎలా చేసేవాళ్ళా? పంపించేవాళ్ళా అక్కడికి? అదే చెప్తున్నాను. నాకు చెయ్యాలి ఇంట్రెస్టు అవేం కాదు. హుహు. కాకపోతే నాన్నగారు ఆర్టిస్టు. అవును. హ్మ్. తను బాగా పాడేవారు. పద్యాలు కాదు, పాటలు పాడేవారు. ఘంటసాల గారి పాటలు పాడేవారు. కొన్ని నాటకాల్లో క్యారెక్టర్స్ కూడా చేశారు. నన్ను ఆర్టిస్ట్‌ని చేయాలని కోరిక ఆయనకు లోపల ఉండింది. మిమ్మల్ని హీరోయిన్ చేయాలి అనుకున్నారంట. హీరోయిన్ అని కాదు, ఆర్టిస్ట్ అవ్వాలని. హ్మ్. హ్మ్. బట్ మరి ఆ ఏజ్ చిన్నది కాబట్టి హీరోయిన్ చేయాలని ఎవరికైనా అనిపిస్తుంది. 13 సంవత్సరాలు అప్పుడు మీకు. చిన్న వయసు. హ్మ్. చాలా చిన్న వయసు. దాదాపు ఆర్టిస్టులందరూ 13, 14, 15 బిలోనే వచ్చారు ఆర్టిస్టులందరూ మీరు గుర్తు చేసుకోండి. హ్మ్. 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 బాగా 20లు, 30లు వచ్చాక హీరోయిన్‌లు అవ్వలేదు మనకెవరు. చాలా తక్కువ మంది ఉంటారు హ్మ్. అలా. హ్మ్. సో, ఆ చిన్న వయసులో మరి అలా ఫస్ట్ టైమ్ అది ఎక్స్‌పీరియన్స్ స్టేజ్ ఎక్కినప్పుడు, హ్మ్. జనాలని చూసినప్పుడు హ్మ్. గుర్తుందా ఆ రోజు మీకు ఒక్కసారి వెనక్కెళ్తే? బాగా గుర్తుంది. ఎలా అనిపించింది? కాళ్ళు, చేతులు వణకడం లాంటివి, భయాల్లాంటివి వేసాయా? వేస్తుంటాయి గదా! జనరల్‌గా ఫస్ట్ టైమ్ అంటే. భయం వస్తుందిరా. హ్మ్. భయం. హ్మ్. ఏ ఆడపిల్లకైనా అంతమంది జనాన్ని చూసి అంతమందిలోకి ఏదో ఎళ్లి చెయ్యాలి, యాక్ట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేది భయమే. హ్మ్. అయితే నా అదృష్టం ఏంటంటే అది ఒక్క నాటకానికే నేను అలా ఫీల్ అయ్యాను. అంతే గదా! ఫస్ట్‌ది. దాని తర్వాత నాలో ఒక కసి వచ్చింది. హ్మ్. కోపం వచ్చింది నా మీద నాకు. ఏంటి ఇలాగా వణికిపోతున్నాను. కుదరదు. నేను ఎలాగైనా మెప్పించాలి అనే ఒక పట్టుదల వచ్చింది. ఇది కేవలం యాక్టింగ్‌లోనే కాదు. ఈనాటి చదువుకునే పిల్లలు, స్పోర్ట్స్‌లో ఉండే పిల్లలు, వివిధ రంగాలలో ఉత్తీర్ణులవ్వాలనుకుని
పోటీ ప్రపంచంలో ఈదులాడుతున్న పిల్లలు వాళ్ళందరికీ ఉండవలసిన లక్షణం అది. ఒక్కసారి ఉంటుంది భయం అనేది. డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు కొంచెం భయం అనిపిస్తుంది. అవును. కొంచెం కాన్ఫిడెంట్ వచ్చాక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత భయపడకూడదు. అలాగని కేర్లెస్గా ఉండకూడదు ఏ వృత్తిలో కూడా. అలా అన్నీ చిత్తశుద్ధితో చేస్తే ఏదైనా సక్సెస్ అవుతుందనేది నా ఉద్దేశం. మరి అప్పటి నాటక రంగం నుంచి సినిమా ప్రవేశం ఎలా జరిగింది? చాలా కాలం తర్వాత నాటకాలు 74, 75 1975లో స్టార్ట్ చేసిన నాటకాలు 93 వరకు 1993 వరకు కూడా నాటకాలే వేశాను. మధ్య మధ్యలో కొన్ని క్యారెక్టర్స్ చేశాను. జడగంటలు, సప్తపది, ఎర్రమల్లెలు మాదాల రంగారావు గారి సినిమాలు అవి చేశాను. కానీ నాకు సినిమాల్లో అంత అవకాశాలు రావు మనకి. నేను ముందే అనేసుకున్నారా? నాకు నేనే అనుకున్నాను. కారణం ఏంటంటే దానికి కావాలి కొన్ని, అంటే గ్లామర్ కావాలి, దానికి సూటబిలిటీ కావాలి, అదృష్టం ఉండాలి, సినిమాకి కావాల్సిన టాలెంట్ ఉండాలి. అవి మన దగ్గర ఉన్నాయో లేదో. అప్పుడే ఇంత ఆలోచించారా మీరు? మా ఫాదర్ ఆలోచించేవాడు. అందుకే ఆయన సొంతగా సినిమా తీసి చేతులు బాగా కాల్చుకున్నాడు. ఎవరో ఇస్తారో లేదో మనమే చేసేసుకుందాం అనుకుని చేస్తే అవ్వలేదు అది. అది సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది అంత తేలికైన మాట కాదు. యాక్ట్ చేయడం కూడా అంత సులువైన విషయం ఏం కాదు. అందరూ అనుకుంటారు అన్నీ చేసేయచ్చు అని. నో, అందరికీ సూటబిలిటీ కాదు అది. ఒక్కొక్కళ్ళకి రాసి పెట్టుంటుంది అలాగా. సో అది చిన్న డైరెక్టర్తో కాదు. వైఎస్ఆర్ ఆంజనేయులని కన్నెవయసు సినిమా డైరెక్ట్ చేసిన ఒక మంచి డైరెక్టరు. ఓకే. కానీ అవ్వలేదు. సో అలా అనుకుంటూ ఇది మనకు సూటబిలిటీ కాదు అనుకుని మళ్ళీ నాటకాలు వేసుకుంటూ ఓకే. ఆ నాటకాల్లో నేను హీరోయిన్ని, నాకేంటంటే ఐ మీన్ నన్ను సెలెక్ట్ చేసి ఇచ్చేది కాదది. నేను ఆల్రెడీ నాటకాలు వేస్తున్నాను, ప్రూవ్ చేసుకున్నాను. నా కథలో నేనే హీరో, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాను, ఆ, నటనలో బాగా ఉన్నాను అంటూ. ఆ అమ్మాయి బాగానే ఉంది, ఇంకొంచెం నేర్పచ్చు, చేయించచ్చు అన్న టీమ్స్ అలా ఉండేవి. అలా కొంతకాలం నడిచింది. కానీ నటనకి ఇప్పుడు ఇంతవరకు మనం నేర్చేసుకున్నాం, మనకు బాగా తెలుసు, చాలా వచ్చు అనుకుంటే చాలా అవివేకం. అది కాదు. ఒకప్పటి యాక్టింగ్ విధానానికి, మధ్యలో వచ్చిన యాక్టింగ్ విధానానికి, ఇప్పటి విధానానికి చాలా తేడా వచ్చింది. లైటింగ్ స్కీమ్ దగ్గర నుంచి, మేకప్ దగ్గర నుంచి, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి అన్ని తేడాలు వచ్చాయి, మనం చూస్తూ ఉన్నాం. సో ఎప్పటికప్పుడు కొత్త తరాన్ని చూస్తూనే ఉన్నాం. కాలం మారుతున్న కొద్దీ అన్ని ఇందులో అది గొప్పది, ఇది చిన్నది, ఇది బాలేదు అనుకోవడానికి వీల్లేదు. అన్నీ చూస్తున్నాం, అన్నీ కావాలి, అన్నీ మార్పు రావాలి కదా. ఒకప్పుడు మనకు సెల్ ఫోన్స్ ఉన్నాయా? లేవు. కమ్యూనికేషన్ పెరిగింది. ఈ కమ్యూనికేషన్ వల్ల అనర్థము పెరిగింది. అలాగే టీవీ లేదు, ఇప్పుడు మన ఇంట్లో మనం సినిమా చూసుకుంటున్నాం. అలాగే ఎడ్యుకేషన్, కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో కూర్చొని చదువుకుంటున్నారు, ఆఫీసులకు వెళ్లకుండా ఇంట్లో కూర్చొని ఆఫీస్ చేసుకుంటున్నారు. సో చాలా మార్పులు వచ్చాయి. మీరు చాలా చూసారు. ఇప్పుడు ఫోన్ యుగం వచ్చింది, కానీ మీరు అప్పుడు నాటకం చూసారు, తెర మీద వచ్చే సినిమాలు చూసారు, ఇప్పుడు ఓటీటీ వచ్చింది, ఇది చూస్తున్నారు. ఫోన్లు లేవు అప్పుడు, చిన్న టీవీలు, రేడియో కాలం నుంచి ఇక్కడ వరకు చూసారు. ఎంత మార్పు చెందుతుందని మీరు అప్పుడు అనుకున్నారా? ఎవరు ఊహించలేదు. నేను రేడియో నాటకాలు కూడా చేశాను. నేను A1 ఆర్టిస్ట్, విజయవాడ. A1 గ్రేడ్ 1 అంటే ఇది ఏ గ్రేడ్ అంటే అది ఏదో పెద్ద గొప్ప అనమాట. బా ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ రేడియో అని. రేడియోలో వాయిస్ వినడానికి ఆ రోజుల్లో చక్కగా ఇష్టపడేవాళ్ళు, శ్రద్ధగా కూర్చొని వినేవాళ్ళు, చాలా చక్కగా రేడియో నాటకాలు వినేవాళ్ళు, చూస్తున్న ఫీలింగ్ పొందేవాళ్ళు నాటకం వింటున్న వాళ్ళు. కాబట్టి నేను నాటకము, రేడియో, సినిమా, టీవీ, ఈ మాధ్యమాలన్నీ అదృష్టవశాత్తు నాకు అవన్నీ లభ్యమయ్యాయి. అది నా అదృష్టంగా భావిస్తున్నాను నేను.